ప్రైజ్ లార్డ్. ఈరోజు మేము మంచి సమయుడు స్కిట్ చేయబోతున్నాం. ఒకరోజు ఆయనను పరీక్షించడానికి ఒక ధర్మశాస్త్ర పండితుడు వచ్చాడు. బోధకుడా, మేము నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి? ధర్మశాస్త్రంలో ఏమని రాయబడి ఉంది? నీవు ఏమని చదివితివి? నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ ఉదయముతోనూ, నీ పూర్ణ వివేకముతోనూ, నీ పూర్ణ బలముతోనూ నీ రాయబడి ఉన్నది. నీవు సరిగ్గా చెప్పితివి, అలాగు చేయము, నీవు జీవిస్తావు. కానీ అతడు తనను తాను న్యాయపరచుకోవాలని అడిగాడు. అయితే నా పొరుగువారు ఎవరు? ఇప్పుడు యేసు ఒక ఉపమానాన్ని చెప్పాడు. ప్రయాణికుడు నడుస్తూ వస్తాడు. యెరూషలేము నుండి యెరికోకు ఒక మనిషి ప్రయాణము చేస్తున్నాడు. ముగ్గురు దొంగలు వచ్చి దాడి చేస్తారు. అతని దగ్గర డబ్బు బాగుంది, దోచుకుందాం పదండి. ఇవ్వు. కొట్టి కొరప్రాణంతో విడిచిపెట్టి వెళ్ళారు. అయ్యా, ఎవరైనా సాయం చేయండి. అయ్యా, ఎవరైనా సాయం చేయండి. అయ్యో, దెబ్బలు బాగా తగిలాయే. నేను యాజకుడును, నేనే సహాయము చేయలేను. అయ్యో, దెబ్బలు బాగా తగిలాయే. నేను లేవిడియాను. యాజకుడు ఏది చెప్తే అదే చేస్తాను. యాజకుడు మరియు లేవీయుడు వారిద్దరూ వచ్చి చూశారు, కానీ సహాయం చేయలేదు. అయ్యో, దెబ్బలు బాగా తగిలాయే. ఇతనికి నేను సహాయం చేస్తాను. కానీ ఒక మంచి సమరయుడు వచ్చి అతని మీద జాలిపడి అతనికి సహాయం చేస్తున్నాడు. వాహనము మీద ఎక్కించుకొని పూటకుల సత్రమునకు తీసుకుపోయి అతనిని పరామర్శించారు. ఇతనిని మీరు చూసుకోండి. సరే, చూసుకుంటా. మరుసటి నాడు మీరు ఈ 2 దేనారములు తీసుకొని ఇతనిని చూసుకోండి. సరే, చూసుకుంటా. ఇంకా ఖర్చు అయినప్పుడు నేను మళ్ళీ వచ్చినప్పుడు ఇస్తాను. సరే. ఇప్పుడు యేసు మరియు ధర్మశాస్త్ర పండితుడు వస్తారు. ఇప్పుడు ఈ ముగ్గురిలో ఎవరు దెబ్బలు తగిలిన వానికి పొరుగువాడాయను? దయ చూపిన వాడు పొరుగువాడు. నీవు కూడా వెళ్ళి అలాగునే చేయుము. కన్క్లూజన్: నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుడి అని యేసు కూడా అలానే చేశాడు. సత్రము అనగా సంఘము, చికిత్స చేయువారు అనగా సంఘ కాపరి, మంచి సమరయుడు అనగా యేసు క్రీస్తు, 2 దేనారములు అనగా ఆత్మ మరియు వాక్యము. ఆమేన్. జెసికా నరేటర్. ఒలివర్ రోజ్ నరేటర్. మట్ల శాలం పూటకుల్లవాడు. స్మిత్ లేవిడియాను. ఆరోన్ యాజకుడును. జెస్సీ ప్రయాణికుడు. గిద్యోన్ మంచి సమరయుడు. నేను చెర్రీని, నేను దోచుకునేవాడిని. అమృత్ వర్చన్ దోసుకునేవాడు. డానీ ధర్మశాస్త్ర పండితుడు.